పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంట్లగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంట్లగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి యువజన ఉద్యమాలు నిర్వహించి అంచెలంచెలుగా ఎదుగుతూ అతి చిన్న వయసులోనే మునిపంపుల గ్రామానికి సర్పంచ్గా సేవలందించి యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శిగా సాగునీరు, తాగునీరు కోసం పిలాయిపల్లి కాలువ, పునాదిగారి కాలువ, మూసీ కాలుష్యంపై పాదయాత్ర నిర్వహించి నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహించిన సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆశయ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు, సంపన్నులకు దేశ సంపదలు దోచిపెడుతుందని విమర్శించారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను, కార్మికులను నడ్డేట ముంచుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. అనంతరం ఉపాధి కూలీలతో ప్రత్యేకంగా 2 గ్రామాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, స్థానిక ఎంపీటీసీ దడక పారిజాత మోహన్, నేలపట్ల సిపిఎం కార్యదర్శి వెలమల సంజీవ, బుట్టి కృష్ణ, బాలరాజు, కుంట్లగూడెం సిపిఎం నాయకులు జంగిలి కృష్ణ, కంచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.